ఢిల్లీ రాజకీయ వర్గాలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను జంతర్ మంతర్ లో జరుగుతున్న నిరాహార దీక్ష స్థలి నుంచి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడంతో ఉద్యమం సరికొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేస్తూ ఆయన నిరావాదిక నిరసనకు దీక్షకు కూడా దిగారు. సోనం వాంగ్చుక్ ను బలవంతంగా నిరసన స్థలం నుంచి తొలగించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని అభిజిత్ దీప్కే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్ద తప్పు చేసిందని ఆయన విమర్శించారు. ఒక వ్యక్తిని నిర్బంధించినంత మాత్రాన ఉద్యమాన్ని అణిచివేయలేరని, ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో మరింత చైతన్యం, ఆగ్రహం పెరుగుతాయని హెచ్చరించారు. తాము ఆశయ సాధన కోసమే పోరాడతామని, తమకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ తక్షణమే జంతర్ మంతర్ కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత కొన్ని వారాలుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసనలు నిర్వహిస్తుంది. ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూలై 20న పార్లమెంట్ వైపు శాంతియుతంగా చలో సంసద్ మార్చ్ను కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. అదే రోజున పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఈ నిరసన కార్యక్రమానికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం వాంగ్చుక్ తీవ్ర బలహీనత, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆసుపత్రి పరిసరాలలో భారీగా పోలీసులను మోహరించుకున్నారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం తీరుపై వాంగ్చుక్ భార్య గీతాంజలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా చికిత్స ప్రారంభించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. అలాగే ఆసుపత్రిలోనికి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడంపై, వైద్య పరీక్షల నివేదికలను తమకు అందించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జూలై 20న జరగబోయే చలో సంసద్ మార్చ్ కు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను కట్టడి చేస్తున్నారు. మరి ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది.